స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో మనందరం ఈ రోజు ఎంత ప్రాఫిట్ వస్తుందనే ఆలోచిస్తాం. కానీ మార్కెట్లో ఒక బిటర్ ట్రూత్ ఉంది. అదే ఈ 90-90-90 రూల్. ఈ రూల్ వినడానికి చాలా భయంకరంగా ఉన్నా ఇది తెలుసుకుంటే మనం మన క్యాపిటల్ ని కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఈ రూల్ ఏం చెప్తుందంటే మార్కెట్లోకి వచ్చిన 90% కొత్త ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో 90% ని కేవలం మొదటి 90 days లో పోగొట్టుకుంటున్నారు. ఇది నేను చెప్తుంది కాదు, ఇది మార్కెట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఈ 90 days లో ట్రేడర్స్ ఫెయిల్ అవడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ట్రేడింగ్ వితౌట్ ఎ ప్లాన్, మిస్సింగ్ స్టాప్ లాస్ అండ్ ఓవర్ ట్రేడింగ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ లో ఆర్డర్స్ పెట్టేటప్పుడు మనం సెంటిమెంట్ ని కాదు లాజిక్ కి ప్రయారిటీ ఇవ్వాలి. మరి మీరు ఈ 90 రూల్ నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలానే ఎమోషన్స్ తో ట్రేడ్ చేయకుండా ఉండడం, పక్కా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవడం. ఈ 3 రూల్స్ కనుక ఫాలో అయినట్టయితే కొంతవరకు మనం మార్కెట్ లో సర్వే అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ లో సక్సెస్ స్టోరీస్ ని చూసి మనందరం ఎక్సైట్ అవుతాం, కానీ స్క్రీన్ వెనుక ఉన్న చేదు నిజం ఎవరు చెప్పరు. అదే ఈ 90-90-90 రూల్ అండి. సో ఈ రూల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ని కాదండి. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ గానే చేస్తున్నాను. Thanks for watching video.